హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుని పూజ చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు నేను ఇంతకు ముందు వీడియోలో మీకు షేర్ చేశాను కదండి. ఒకవేళ ఆ వీడియో ఎవరన్నా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి విజిట్ చేయండి. మరి కార్తీక దామోదరుని పూజ నెల రోజులు నిష్టగా చేసుకోవాలంటే కావలసిన పూజా సామాగ్రి, అలాగే ఒకే ప్లేట్లో అన్నీ కూడా సర్దుకుంటే ఉదయాన్నే మనకి హడావుడి లేకుండా ఉంటుంది. చాలా మందికి పూజ చేసుకోవాలని ఉన్నా కూడా అన్ని సవ్యంగా చేయగలమో లేదు, సర్దుకోగలమో లేదు అని భయం అనేది ఉంటుంది. ఆ కంగారుతోటి పూజ సరిగా చేసుకోలేరు. అలా కాకుండా ఒకే ప్లేట్లో అన్నమాట. మళ్ళీ ఎక్కువ ప్లేట్లైనా కూడా ఉదయాన్నే మనం తులసి కోట దగ్గరికి తీసుకెళ్ళలేము కదా. ఒకే ప్లేట్ అయినట్లయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ముందుగానే అన్నీ కూడా మనం సర్దుకొని అలా పెట్టుకుంటే ఏంటంటే హడావుడి లేకుండా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. తద్వారా ఎక్కువ మంది పూజ చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం అనమాట. వీడియోలోకి వెళ్దామండి. మనం ముందుగా ఒక వెడల్పాటి రాగి లేదా ఇత్తడి లేదా స్టీల్ ప్లేట్ అయినా తీసుకోండి. ఒకవేళ ఇత్తడి ప్లేట్ ఉంటే ఇత్తడి ప్లేట్ తీసుకోండి. పెద్దది ఇత్తడి ప్లేట్ లేకపోతే స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదండి. ముందుగా మనం ఏ పూజ చేసుకున్నా కూడా పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, అలాగే ఇది బియ్య పిండి అండి. మనం ముగ్గు వేసుకుంటాం కదండి, మనం ఈ పూజ చేసుకునే దగ్గర వాటర్ తోటి తుడిచేసి మనం రోజు ముగ్గు వేసుకోవాలండి. ఇలా మనం కుందొత్తులు అని చెప్పేసి బాక్స్లో ఇలా ఆయిల్ వేసి, అది మీరు ఆవు నెయ్యి అయినా వేసుకోవచ్చు, నువ్వుల నూనె అయినా, ఇలా నానబెట్టుకుంటే మనం నీటిలో దీపాలు వదులుతాం కదండి, వాటికి ఈజీగా ఉంటుందన్నమాట. నానితే త్వరగా వెలుగుతాయి కదా, అందుకని చెప్పేసి. ఇంకా మరికొన్ని మామూలు దీపారాధన కోసం అని చెప్పేసి ఇంకా ఒత్తులు, అలాగే ప్రమిదలండి. ఈ ప్రమిదలు మీరు ఉంటే ఇత్తడివైనా తీసుకోవచ్చు, లేదా మట్టి ప్రమిదలో కూడా చేసుకోవచ్చు అండి. మనం దీపారాధన అనేది ఎప్పుడు కూడా ఏకవత్తితో వెలిగిస్తాం కదండి, అలా ఏకవత్తి తీసుకున్నాను. ఇంకా దీపారాధన నూనె, ఇలాగే అగరబత్తీలండి. మీకు ఏ బ్రాండ్ వీలైతే ఆ బ్రాండ్ తీసుకోండి. ఇంకా అగరబత్తి స్టాండ్ కూడా తీసుకున్నాను. ఇక్కడ కర్పూరం బిళ్ళలండి. ఇవి ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకుంటే ఇవి బయట విడిగా మనకి కనిపిస్తే ఏంటంటే కరిగిపోతాయి అన్నమాట. ఒక బౌల్ లాంటి దాంట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట, ఆవిరికి గాలి తగిలితే. అందుకని చెప్పేసి ఒక డబ్బాలో వేసుకుని ఈ విధంగా మూత పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ఇవి డైలీ వాడతాం కదండి, నెల రోజులు కూడా. దీనికోసమని హారతి కర్పూరం స్టాండు, అలాగే తమలపాకులండి. మనం పసుపు గణపతిని అలాగే కార్తీక దామోదరుని మట్టి ముద్దగా చేసుకొని పూజిస్తాం కదండి, దానికోసమని తమలపాకులు, అలాగే మీరు ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు నైవేద్యం అనేది, లేదా తమలపాకులో పెట్టైనా పెట్టుకోవచ్చు. ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే పటికి బెల్లం పలుకులైనా పెట్టుకోవచ్చు అండి. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు, ఏవైనా కూడా బెల్లం ముక్కలైనా పెట్టుకోవచ్చు అండి. అదంతా కూడా మన ఇంట్లో వీలైన దాన్ని బట్టి మనకి ఆ రోజు ఏవి ఉంటే అవి పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా గంట కొట్టండి, హారతి కట్టడానికి మనము హారతి ఇచ్చేటప్పుడు గంట కొడతాం కదండి, గంట. అలాగే పూలు కూడా, ఈ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా, పూలు ఫ్రూట్స్, మనం తమలపాకులు ఇలాంటివి ఏంటంటే ఉదయాన్నే పెట్టుకుంటే సరిపోతుంది. మిగతా అవన్నీ కూడా ముందుగా సర్దుకొని అలాగే ఉంచుకోవచ్చు అండి. ఇంకా దీపారాధన వెలిగించడానికి అగ్గి పెట్టండి. ఇంకా ఈ ప్లేట్ వచ్చేసరికి నేను చూపించిన ఈ ఇత్తడి ప్లేటు, మనము అష్టదళ పద్మం కానీ ఏదైనా ముగ్గు వేసుకుంటాం కదండి, ఆ ముగ్గు మీద ఈ ప్లేట్ పెట్టి ఈ ప్లేట్లో మనం తమలపాకు మీద పసుపు గణపతిని కార్తీక దామోదరుని ఉంచుకొని పూజించడానికి ఈ ప్లేట్ అండి. ఇంకా పుష్పాలు, ఈ డ్రై ఫ్రూట్స్ డైలీ అవే బాక్స్లో పెట్టేసి ఉంచుకోవచ్చు అండి. ఫ్రూట్స్, పూలు, తమలపాకులు, వాటరు ఏ రోజుకి ఆ రోజు మార్చుకుంటే సరిపోతుందండి. మిగతావన్నీ కూడా ఈ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వాడుకున్న తర్వాత మనము అదే ప్లేట్లో అలాగే పెట్టేసి ఉంచుకోవచ్చండి. ఇంకా అయిపోయినప్పుడు మనం ఫిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవి ఆల్మోస్ట్ 15 డేస్కి అలా వస్తాయి. వీటి నిండా ఒకసారి మనం నింపుకొని ఈ విధంగా మనం పెట్టుకుంటే ఏంటంటే ఇవి కదలకుండా కూడా ఉంటాయన్నమాట. ఈ బాక్స్లన్నీ కూడా ఇలా పుష్పాలు ఒకటేను, తమలపాకులు, వాటరు, ఇంకా మనం ఏమన్నా ఏ రోజుకి ఆ రోజు ఫ్రూట్స్ పెడతాం కదండి, ఫ్రూట్స్ ఉంటే, లేకపోతే వడపప్పు, పానకము, చల్లిమిడి ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి. ఏదైనా కూడా నైవేద్యం అనేది అలా కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ అలాంటివి ఆ ప్లేట్ వరకు డైలీ ఇంకొక ప్లేట్ పెట్టుకొని డైలీ మార్చుకుంటే సరిపోతుంది.
మిగతా అవన్నీ కూడా ఈ పసుపు, కుంకుమ కావచ్చు, అగ్గిపెట్టె కావచ్చు, గంట, ఇవన్నీ కూడా గంట ఇలాంటివన్నీ కూడా ఒకే ప్లేట్‌లో మనం అలాగే సర్దుకొని కర్పూరం బిళ్ళలు, నువ్వుల నూనె, ఒత్తులు ఇవన్నీ కూడా అలాగే ఉంచేసుకోవచ్చండి. ఈ డ్రై ఫ్రూట్స్ లాంటివి, పటిక బెల్లం పలుకులు కానీ ఇవన్నీ కూడా అలాగే ఉంచుకొని ఈ దీపారాధన కుందుల వరకు వాష్ చేసుకోవడము. అలాగే మనకి పంచపాత్ర, ఉద్దరిని ఉంటాయి కదండీ! అవి వాష్ చేసుకోవడం డైలీ కూడా. ఇప్పుడు పసుపు గణపతిని పెట్టిన ఈ ప్లేటు ఇంతవరకు ఒక సెపరేట్ ప్లేట్ పెట్టేసుకొని అవి ఏ రోజుకి ఆ రోజు వాష్ చేసుకోవడం అనమాట. ఇలా మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఫ్లవర్స్ అలాగే తమలపాకులు ఏ రోజుకి ఆ రోజు తీసుకుని వాటర్ కూడా ఏ రోజుకి ఆ రోజు ఉద్దరణలో ఇలా తీసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. మనం ఇంకా చెయ్యి అనేది కొంచెం తుడుచుకుంటాం కదండి, పసుపు గణపతిని చేస్తాము, ఇలా పసుపు కుంకుమ పట్టుకుంటాం కదా, దానికోసం అని చెప్పేసి ఒత్తులు తడుపుతాము. వీటన్నిటి కోసం ఒక నాప్కిన్ కూడా ఈ విధంగా పెట్టుకుంటే ఏంటంటే మనకి ఉదయం అనేది తెల్లవారుజామున లేస్తాం కదండి, ఏ రోజుకి ఆ రోజు పసుపు కుంకుమ అవన్నీ అలా సర్దుకోవడం అనేది ఏంటంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట, కష్టంగా కూడా ఉంటుంది. ఇలా ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్లేట్ ఏమో మనం పసుపు గణపతిని కార్తీక దామోదరుడి కోసం చూపించాను కదండి. ఇంకొక ఇత్తడి ప్లేట్ ఏదన్నా ఉన్నా, లేదా ఇత్తడి ప్లేట్ లేకపోతే స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదండి. ఆ ప్లేట్ ఎందుకు తీసుకున్నాను అంటే ఆ ప్లేట్ మనము నీటిలో దీపాలు వదులుతాం కదండి, ఆ దీపాల కోసం అని చెప్పేసి ఆ ప్లేట్ తీసుకున్నాను అనమాట. ఆ ప్లేట్ కూడా ఇలా ఏ రోజుకి ఆ రోజు మనం వాష్ చేసుకుంటాం కదండి, అందుకని చెప్పేసి ఒక సపరేట్గా ఇంకొక ప్లేట్ తీసుకొని దానిలో మీరు అరటి డొప్పలుంటే అరటి డొప్పల్లోనైనా కూడా వెలిగించవచ్చండి దీపాలు. అరటి డొప్పలు లేనప్పుడు మనం ఏంటంటే ఒక కొబ్బరి చిప్పు ఉంటుంది కదండి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నా కూడా ఏ రోజుకి ఆ రోజు ఆ విధంగా వదలడానికి మనకి వీలుగా ఉంటుందన్నమాట. అరటి డొప్పలు కూడా మనకి నెలంతా కూడా తీసుకురావడం కానీ అవన్నీ కూడా కష్టం అవుతుంది. ఇలా ఈ కొబ్బరి చిప్పలు ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే ఏంటంటే మనకి ఏ రోజుకి ఆ రోజు వదలడానికి ఆ నీటిలో కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి మనకి ఫ్లవర్స్, ఫ్రూట్స్, తమలపాకులు ఒక ప్లేట్ ఏ రోజుకి ఆ రోజు సర్దుకోవడం అనమాట. మిగతా ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఒక ప్లేట్‌లో పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే ఈ 2 ప్లేట్లు ఇలా తీసుకెళ్ళిపోతే సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. ఈ విధంగా సర్దుకోవడం వల్ల అండి చాలా ఈజీగాను సులువుగా చేసుకోవచ్చు అనమాట. పూజ అనేది మనం పూజ మీద కాన్సంట్రేషన్ చేయొచ్చు. అన్నీ కూడా అలా ఈజీగా లేచి మనం మిగతా పనులన్నీ చేసుకొని ఇలా ఏ రోజుకి ఆ రోజు ఫ్లవర్స్ ఇలా తీసుకెళ్ళి ఈజీగా చేసుకోవచ్చు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.